అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. పునరుద్ధానమును జీవమును నేనే అనే మాట ఇంతవరకు ఏ మనుషుడు, ఏ దేవత దేవుడని పిలువబడుతున్న వారెవరూ చెప్పలేరు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చనిపోయి తిరిగి లేచి యుగ యుగములు జీవిస్తున్నారు. హల్లెలూయా. ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసముంచి చనిపోయారో వారందరూ తిరిగి బ్రతుకుతారు. చనిపోయిన లాజరును తిరిగి లేపుట ద్వారా మనుషులందరికీ ఈ గొప్ప నిరీక్షణకు ఆధారము కలుగజేశారు. ఆమెన్, హల్లెలూయా. బ్రతికి ఆయనందు విశ్వాసముంచువారు శరీరరీతిగా చనిపోయినను ఆత్మయందు చనిపోరు. ఆత్మలకు కాపరైన యేసు వారిని కాపాడి నిత్యము జీవింప చేయగలరు. ఆమెన్. ఎవరైతే ఆయనందు విశ్వాసముంచి ఆయన మాటలను నమ్ముతున్నారో వారికి మాత్రమే ఈ వాగ్దానము చెందుతుంది. ప్రభువా, మార్తా మరియల వలె మేము కూడా నమ్మి మీ మహిమ చూచినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన ప్రభువా, మీకు వందనాలు. అటువంటి మీ యందు విశ్వాసం ఉంచితే మేము చనిపోయినను బ్రతుకుతామని, బ్రతికి మీ యందు విశ్వాసం ఉంచితే ఎన్నటికీ చనిపోమని మీరు సెలవిచ్చారు. ఈ మాటను మేము నమ్ముతున్నాం. మీరు చనిపోయి తిరిగి లేచినారు కాబట్టి ఈ మాటకు ఆధారము కలుగుతున్నది. ప్రభువా, శరీరీతిగా మేము చనిపోయినను ఆత్మ మూలముగా, ఆత్మీయ రీతిగా మేము ఎల్లప్పుడూ మీతో కలిసి జీవిస్తాము అనే సత్యమును మాకు బోధించినందుకు దేవా, మీకు వందనాలు. మా జీవితకాలం అంతయు అటువంటి విశ్వాసములో ఉంటూ ఆ పునరుద్ధానంలో మేము కూడా పాల్పొంపులు పొందినట్లుగా మీ కృప చూపించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.